కానివ్వండి. మా జోతంరాయనపాలెం మాకు 1600 గజాలు కూలీలో ఇచ్చారు. ఇస్తే మా భర్త గారు చనిపోయారు. చనిపోతే మా పిల్లలు మోసం చేసి మమ్మల్ని పిలిపించి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ నీ పేరు మీద చేపిస్తున్నామని వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేపించుకొని అమ్ముకున్నారు. అమ్ముకొని మాకు ఇస్తామని చెప్పి ఒక్క సెంటు కూడా ఇవ్వలేదయ్యా. ఇవ్వకుండా మమ్మల్ని అడగటానికి వెళ్తే మీరు రుద్రపాలెం వస్తే చంపేస్తాము, మీకు ఇక్కడ ఏమీ లేదు, వెళ్ళిపోయింది, అసలు ఈ దరిదాపుల్లో కనపడొద్దు అని చెప్పారు. కనీసం పింఛనీ రాపించుకోవడానికి కూడా వెళ్ళనివ్వట్లేదు. అక్కడికి నాకు 3 సెంటు స్థలం ఉంది. అక్కడ ఆ స్థలంలో ఇల్లు వేసుకున్నామన్నా కూడా అక్కడ కూడా వెళ్ళనివ్వట్లేదు. అక్కడ చుట్టాల దగ్గర బంధువుల దగ్గర ముందు సంబంధం పిల్లలు వాళ్ళు ఆడపిల్లలు ముగ్గురు మగ పిల్లలు ముగ్గురు ముందు సంబంధానికి ఆ పిల్లలు పెద్ద కోపియా సురేష్ కేసు కోపియా నాన్న వాళ్ళు నలుగురు. సురేష్ నాకు మాయ మాటలు చెప్పి మమ్మల్ని అసలు నన్ను ఒక రోజల్లా రూమ్ లో ఉంచేసి నువ్వు సంతకం పెడతావా పెట్టవా అని చెప్పి నన్ను బెదిరించి తెల్లారి తీసుకెళ్లి నాకు సంతకం నాకు అసలు శాస్త్రం మొక్క కూడా రాదు. అతనితో పాటు బెజవాడ రమేష్ ఉన్నాడు. బెజవాడ రమేష్ దీనికి మాకు రూపాయి కూడా ఇవ్వలేదు. అసలు అమ్మి తీసుకున్నామన్నారు. ఆ అమ్మిన సంగతి కూడా మాకు తెలియదు. పక్కలమ్మటోళ్ళు ఫోన్ చేశారు. పెట్టాము సార్. నమ్మాంగా మనోడేగా తీసుకెళ్లాడు, నమ్మిచ్చాడు, మోసం చేశాడు, సంతకాలు పెట్టుకున్నారు, రిజిస్ట్రేషన్ నా పేరు మీద చేపిస్తున్నాం. నాకు చదువు లేదు అయ్యా, నేను చదవటానికి చదువు లేదు. రిజిస్ట్రేషన్ చేపించుకున్నారు. అమ్మినాక రేట్ వచ్చినాక అమ్ముకుందాం నాయనమ్మ అన్నారు. పక్కకు వచ్చేసాం మేము. ఇక అప్పుడు పలకరిత్తమేనయ్యా పాటు మమ్మల్ని పలకరీయటం కానీ అసలు ఊళ్ళోకి ఎంటర్ అవ్వనిట్లేదు. ఊళ్ళోకి ఎంటర్ అవ్వనిట్లా. ఈ ఊరు ఏం పని మీకు, ఎందుకు వస్తున్నారు, వస్తే చంపేస్తాము, మీరు బతుకు మీద ఆశ ఉందా లేదా అని అడుగుతున్నారు మమ్మల్ని. కనీసం పింఛనీ డబ్బులు కూడా రాపించుకోవటానికి నాకు ఇది లేదు. అక్కడ ఒకసారి పెట్టాము. ఆ యొక్క తుళ్ళూరు పోలీస్ స్టేషన్ లో మా యజమానుడు ఉన్నప్పుడు పెట్టాము. పెడితే వాళ్ళు పట్టించుకోలేదు. బాబు కొడుకులేగా మీరు చూసుకోండి ఇంట్లో విషయాలు అన్నారు. సరే మెలకొని ఊరుకున్నాము. ఇక ఇప్పుడు యజమానుడు చనిపోయాడు. చనిపోయినాక నాకు ఒక పిల్ల, నా పిల్లని వేరే ఊరు ఇచ్చాము. వాళ్ళు బతుకుతున్నారు. నేను ఒక్కదాన్ని చుట్టాలు కాడాన్ని ఆడాన్ని ఏడాన్ని ఎందాకన్నా నేను వాళ్ళ మీద నాకు ప్రాబ్లం ఉంది. మా నర్సరాపేటలో చూపించుకుంటా. నేను నెలకు 6 7 మందులు అవుతాయి. నాకు రూపాయి ఇచ్చేవాళ్ళు లేరు, రూపాయి వచ్చే మార్గం లేదు. నన్ను ఎవరు చూస్తారు? చోటు నాడు ఇల్లు వేసుకుంటామనుకుంటే ఆ చోట్లోకి కూడా రాని ఇళ్ళ మన పోతే కొట్టి ఆ వంతుని పంపించేసారు. ఇళ్ళమ్మటోళ్ళు అడ్డం వచ్చారు. అడ్డం వచ్చి ఆడ మనిషిని అట్ట కొట్టకూడదు, మీరు మగోళ్ళు, ఆ అమ్మాయిలు కేసు పెడితే మీకు మామూలుగా ఉండదని చెప్పినా కానీ వినలేదు. వాళ్ళు నలుగురు కలిసి కొట్టి అసలు ఈ ఊరు ఎంటర్ అవ్వద్దని చెప్పి అంటున్నారయ్యా. మాకు మీ రక్షణ కావాలి. నా పేరు అమూల్య అండి. మాది విజయనగరం. ఇట్లా మా అమ్మగారు మా నాన్నగారికి 2వ సంబంధం. అమ్మగారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పేసి మోసం చేసి తీసుకొచ్చి సంతకాలు పెట్టించుకొని చేశారు. ఇప్పుడు వెళ్ళి అడుగుతా ఉంటే అమ్మని బెదిరించి తన్నారమ్మన్న. ఈ ఆధారాలు అన్నీ ఉన్నాయి, కాగితాలు రాసి వాళ్ళకి ఇచ్చేసినవి అన్నీ ఉన్నాయి. కానీ ఆ ఊర్లోకి రానికుండా చేస్తున్నారు. పోలీసు వాళ్ళు మాకు నమ్మకం ఉంది, అందుకని మేము ఆశ్రయించాం. దయచేసి న్యాయం చేయండి.